నమస్తే, ఓహయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు ఒక ఆరోగ్యకరమైన సూప్ లేదా చారు లేదా రసం రెసిపీ ఎలా చేయాలో చూసుకుందాము. ఇది ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక జీరో వేస్టేజ్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. దీనికోసం ఒక కొత్తిమీర బంచ్, ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. ఇది మనం సాధారణంగా ఏం చేస్తాము, పైన లేతగా ఉన్నది మెత్తగా ఉన్న పోర్షన్ అంతా తీసేసి కింద గట్టిగా మనకి ఇలాగా ముక్కగా విరవడానికి రాంది గట్టిగా ఉన్నది పారేస్తాం కదా. ఇది పారేయక్కర్లేదు, ఇది నేను ఎప్పుడు పారేయను. దీంతో ఈ సూప్ లేదా రసం చేస్తాను. ఇది అన్నానికి చాలా చాలా మంచి కాంబినేషన్. అంతేకాకుండా ఒక గ్లాస్లో పోసుకొని నిస్సందేహంగా ఒక సూప్ లాగా తాగేసేయచ్చు. అంత బాగుంటుంది, గొంతుకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాగ లేతగా ఉన్న పోర్షన్ అంతా మెత్తగా ఉన్నదంతా తీసేసి గట్టిగా ఏదైతే ఉందో కింద మనకి విరవడానికి రాంది, ఉడకదు మనం వంటల్లో వేస్తే అనుకున్న పార్ట్ అంతా తీసి పక్కన పెట్టుకోవచ్చు. కింద ఏదైతే వేరు ఉంటుందో అది తీసి మీరు కంపోస్ట్లో వాడుకోవచ్చు. ఇలాగంతా సెపరేట్ చేసి పెట్టుకున్నాను. ఆకు కాడలు ఇవంతా శుభ్రంగా కడిగేసుకొని ఒక పాత్రలోకి తీసుకుంటున్నాను. మీరు దేంట్లో అయితే చారు చేయాలనుకుంటున్నారో దాంట్లోకి వేసుకోండి. తర్వాత దీంట్లో ఒక సుమారు 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకుంటున్నాను. మనం తీసుకునే కాడల్ని బట్టి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దీంట్లో వదిలేసేద్దాం. అప్పుడు ఆ కాడల సారం అంతో ఇంతో ఆ వాసన సువాసన కొంచెం నీళ్ళకి పడుతుంది. తర్వాత ఒక చిన్న రోట్లో ఒక 3/4 స్పూన్ మిరియాలు, 3/4 స్పూన్ జీలకర్ర తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. ఇది అందుబాటులో లేకపోతే మిక్సర్ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకుని ఈ చారు మిశ్రమం ఏదైతే మనం రెడీగా పెట్టుకున్నామో దాంట్లో వేసేసుకొని ఒక బాండ్లీలో టీ స్పూన్ నూనె వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఇవి చిట్పట్లాడించాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి వాసనకి. ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకున్నాను. ఇదంతా అయిన తర్వాత ఈ మిశ్రమం మీద వేసేసాను. ఇది ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 10 నిమిషాలు బాగా అంటే మరగాలి. మనకి ఎంత మరగాలంటే అవి కొంచెం మెత్తగా అయ్యి కొంచెం షేడ్ మారుతాయి. ఆ గ్రీన్ కలర్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే గ్లాస్లో పోసుకొని తాగేయచ్చు. అంత బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయటమే. మీరు కూడా ఇది ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తెలపగలరు. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు.